పేరు జి వెంకటరామరెడ్డి. నేను గొందిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్. నేను 5 ఏళ్ళ సర్పంచ్గా పనిచేసినాను. నేను గ్రామంలో అభివృద్ధి చేయలేదని కొంతమంది ఎవరో చెప్తాను, దొంగనా కొడుకు అదేదని. గొందిరెడ్డిపల్లి పోయి విచారించుకోమని చెప్తున్నారు విలేకరులు కూడా. గొందిరెడ్డిపల్లిలో నేను ఏం చేసినానో, ఎన్ని చేసినానో, ఎంతమందికి పింఛన్లు ఇప్పించినానో, ఎన్ని ఇళ్ళు కట్టించినానో గ్రామస్తులే చెప్తాను, నేను చెప్పేది కాదు. గొందిరెడ్డిపల్లిలో 100% బిల్డింగ్లను నేనే కట్టినాను సార్. నేను గొందిరెడ్డిపల్లిలో 190% బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్లు ఏమున్నాయో అవన్నీ నేనే నిర్మించినాను ప్రభుత్వం గారు. నేను మాకు ఇంతకుముందే మాకు పట్టా ఉంది సార్. అది పట్టా ఉంటే ఇంతకుముందు గిడ్డా వేసుకుంటా నేను అబ్జెక్షన్ పెట్టిన స్టేషన్ కాడికి వచ్చి. అబ్జెక్షన్ పెట్టి పోలీసులు పిలిపించి పంచాయతీ చేసి 2 నెలలు వేసుకుంటానంటే అంటే పోలీసులు సరేలేదు సార్ 2 నెలలు వేసుకుని ఎత్తేయమని చెప్పిన గిడ్డాము. 2 నెలల తర్వాత గిడ్డం ఎత్తేయలే. గిడ్డం ఎత్తేయకుండా మళ్ళా దాంట్లోనే పుట్టాను వేసినాడు. సరేలేదు పుట్టాను అయిపోయినా తీసుకుంటే వెళ్ళని మీరు ఇట్లా కొట్టి నెమ్మదిగా పోయినాను సార్. వాడు ఏం చేసినాడు, మళ్ళీ పుట్టాములు వేసుకున్నాడు కాక మళ్ళీ నా స్థలంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటూ పోతాను. నా స్థలం అంతా పూడ్చుకుంటాం. దానికి మేము ఏమైనా అక్రమంగా నిర్మిస్తున్నాం కానీ నిర్మించడానికి పోయిన దానికి నా మీదే నన్ను పట్టుకొని కొట్టి కింద పడేసినారు సార్. కింద పడేసిన తర్వాత నేను వాళ్ళు నా పక్కన మా అన్నదమ్ములంతా వెనకలు నా పక్కన ఉన్నారు. వాళ్ళు ఈ పక్క గీడ్చే టైంలో పక్క గీడ్చినప్పుడు వాడు 7 రూపాయలు ఆడపడి రాయి మీద పడినాడు. అది దెబ్బ తగిలింది అంతేగాని నేను వాడిని కొట్టిండే లేదు, కొట్టితే నరికిండే లేదు. ఇడిచి వాడు ఎంత పట్టుకున్నా 3 మందిని పెట్టినా బయటకి ఇడిచిపెట్టలేను అన్ని నా కుర్తికి పట్టుకున్నాడు. మా తమ్ముడు చనిపోతాడు, మా అన్నదమ్ములంతా వాడిని బయటికి ఈడ్చే ప్రయత్నం చేసినాడు. బయటికి ఈడ్చినప్పుడు కాంపౌండ్ వాళ్ళ గోడ పట్టుకునేప్పుడు మళ్ళీ దాని మీద పడిందా, లేకుంటే వాడు వచ్చి రాయి మీద పడినాడు. ఎట్లా పడిందో మాకు కూడా అంత ఐడియా లేదు. మేము కూడా దాన్ని చూసి వాడు రక్తం వచ్చినాడు, మాకు కూడా తెలియదు వాడిని పడింది. వాడు ఎట్లా పడినాడా, వాడు ఇడిపించినాడు వెనక్కి పడినాడా, లేదంటే కాంపౌండ్ వాడి కింద పడినాడు, దాని కింద పడినాడు. ఆ పల్ల పడింది అర్థం. తోట మా పక్కన దుడ్డోడే ప్రభాకర్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి కొడుకు ఆయన భార్య. వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యం చేయాలి, కొడుకు దౌర్జన్యం మీద నా మీద వచ్చి ఖర్చుకున్నాను. ఇంకాటి పోయి అడకనే ఎందుకు ఎట్లా కడతాను అని అడిగింది. అందుకే నా మీద వచ్చి ఖర్చుకుని నన్ను కింద పడేసినాడు. నన్ను కంపసెట్లో పడేసినాడు. కంపసెట్లో పడి నాకు జబ్బులన్నీ చాలా కాళ్ళకన్నిటికి కాళ్ళంటే పైరంతా కంపలు ఇరిగినది. కాలు చేసి కంపలు. ఆయన వాడు 3 మందులు పట్టుకున్నా బయట నన్ను ఇడిచిపెట్టలే, కుతికే పట్టుకున్నాడు. ఇట్లా కుతికేసుకున్నాడు, వెనక పట్టుకున్నాడు. ఇట్లా ముందర బాలు పడినప్పుడు వాడిని బీకే టైంలో ఇట్లా కాంపౌండ్ వాళ్ళు వీళ్ళు వాడిని పట్టుకున్నప్పుడు ఇట్లా సపోర్ట్తో కాంపౌండ్ వాళ్ళు చేసుకున్నాం వీళ్ళు మా వాళ్ళు. అది కాంపౌండ్ కూడా వాడి మీద పడింది. ఆ మీద పడి తల తగిలి మూట తగిలి దెబ్బ తగిలింది. కానీ నాకు గుడ్డితో నరికింటే మాకు నిలవన్నా. గుడ్లు చేయలేదు అసలు. ఏం ఊరికి వచ్చేసి అసలు పోయినాము, గుడ్డి గుళ్ళే నిలుపుదల చేసే పోయినాము. అక్రమంగా కడతాడాము, నిలుపుదల చేసే పోతే నీదే ముందు పోయిన వచ్చి మంచిగా అడుక్కున్నారు. 2 నెలలు ఏమమ్మా అన్న. 2 నెలలు ఏమో అంటే సరే వేసుకోపోరా, 2 నెలల తర్వాత నాకు ఎత్తేసుకొని నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పిన. 2 నెలలు అయిపోయింది, మళ్ళీ 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఎత్తేయకపోతే మళ్ళీ దాంట్లో పొట్టాము వేసినా. గిడ్డం ఎత్తేయకుండా పోను, మళ్ళీ పొట్టాము కూడా వేసినాడు. సరేలే ఏదో ఒకవేళ మేత అయిపోతే కట్ చేసుకుంటా లేని అట్లా నిదానం చేసి 99లో పట్టా ఇచ్చినారు. ఇబ్బంది కాదు. 99లో పట్టా ఇచ్చినారు. ఏంటి లేవంటే వాడు గిడ్డచేవాడని కొడుకున్న వాడు ఇంకోటి మల్లికార్జున వాడు ఏం చేస్తాడు, వాడు ఎట్లా వాడు ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ అట్లా అడిగేదాడు. ఇప్పుడు సచివాలయం కడితే సచివాలయం ఏముంటుందా, సచివాలయంలో ఇన్ఫర్మేషన్ అడగాలంట. మాది గొందిరెడ్డిపల్లి విలేజ్, రాప్తాడు మండలము. మేము వాళ్ళకి మాకు ఎలాంటి కక్షల కార్యాలయం లేవు. వాళ్ళు ఎక్కడో ఒక 150 ఏళ్ళ నుంచి వాళ్ళకి దొడ్డి ఉంది, మాది ఉంది దొడ్డి, ఇద్దరికీ ఉంది దొడ్డి, అదేం లేదండి. మాకు ఆల్రెడీగా 15 సెంట్లు పట్టా ఉంది, కూడా పట్టాపారం కూడా ఉంది. అది ఏమంటే అబద్ధ కొలత వేసి ఇచ్చింది ఎంఆర్ఓ గారు. మాకు ఊరికే 15 సెంట్లు అందాజుతో పట్టాపారం ఇచ్చేసారు. మేమేమనుకున్నాము, మాకు కొలితేనేమో వస్తుంది, అది మేము ఇంకా మాకు వాళ్ళ దానితోనే వస్తుంది. అయినా కానీ మనం పాతదొడ్డి కాడికే మనకి ఎంత అందం ఉన్నలే అన్నట్లు మేము ఊరికే ఉన్నాము. ఉంటే ఏం చేసినాడు, దౌర్జన్యంగా పొట్టామె వేసినాడు, ఇట్లా ఒరిగెద్దు వామె వేసినాడు. అప్పుడు కూడా అడ్డం పోయి మళ్ళా కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళు 2 నెలలు టైం అడుక్కున్నాడు. ఇప్పుడు 4 నెలలు అయింది, అది తీసేయలే. మళ్ళా కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకి మధ్యలో మా గట్టి కాకోకుండా ఆక్రమించుకొని ఒక
బాలడంతా ఆక్రమించుకొని స్ట్రైట్గా మా దాంట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టేసి రెడీ చేసినారు. కడతా అంటే మేము అడ్డం పోయినాము, మా తమ్ముడు మొక్క అందరము పోయినాము. పోయినాన్ని కుతికి గడుచుకొని కింద పడి అదేదో కాంపౌండ్ వాళ్ళు పడింది, అది కళ్ళ పడింది, కళ్ళేటు అట్లా నరికినారని గొడ్లితో నరికాని అబద్ధము. వాడు ఎవడు సీనా అనేవాడు మాట్లాడుతున్నాడే మీడియాలో. వాళ్ళ ఆ ముగ్గురు నా కొడుకులు, వాళ్ళు ముగ్గురు ఎప్పటికీ కూడా ఊర్లో పెంట పెట్టి ఎక్కడో చేరి ఊర్లో అన్ని గొడవలు పెట్టేది అనా కొడుకులే. వాళ్ళ ప్రభాకర్ అనేవాడు వాడు ఓడలు అంటేయడము, మోటార్లు పోయడము, వాడు గిడ్డాములు అంటేయడము, మొత్తం వాళ్ళని తోడితే ఇంకా పోయి ఊర్లే పోయి మీరు ఇప్పుడు మీడియా వాళ్ళు ఇస్తే పోయి మీ ఊరంతా విచారు, మొత్తం ఊరందరినీ ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళకి మా మీద ఏందని నేను చెప్పితే ఊళ్ళో వాళ్ళు ఎవడైనా సరే ఇట్లా వాళ్ళ అట్లా వాళ్ళని మేమేమిటికైనా రెడీ. ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఇంకేం కాదు. పోలీసుల్లో మమ్మల్ని పోలీసులు ఏమనలేదు, మేము కేసు ఇస్తా అంటే తీసుకోలే. గొడ్లతో నరికినారని అంటున్నారు. అది ఇదంటే లేదు సార్, మేము వాస్తవాలు చెప్పినాము. ఇప్పుడు మీకు మీడియాలో ఏం చెప్పినామో అదే చెప్పినాం, అయినా కూడా ఒప్పుకోవడంలే. అదే మేము రెండో ఆలోచన మేమేం చేస్తాము. ఇప్పుడు అది వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో లేదు, మనం ఏం చేసే కాదు కదా. మన పోలీసు ఆఫీసర్ కదా, మళ్ళీ పోలీస్ ఆఫీసర్ ఇదే మా మీద దౌర్జన్యం చేసి మా మీద కేసు బుక్ చేసినారు. దెబ్బ తగిలిందని మా మీద కేసు వాళ్ళు బుక్ చేసి వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు అంటే హాస్పిటల్లో బుక్ చేసినారు. ఆపోజిట్ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు భార్య ఎవరు. నా పేరు హనుమంత్ రెడ్డి, కుందరెడ్డిపల్లి గ్రామము, రాప్తాడు మండలము. నిన్న జరిగిన సంఘటనలో మేము జీవన్ కుమార్ అనే పిల్లోడు వాళ్ళు కట్టిస్తా అంటే బేల్దారుతో మా అన్న పోయినాడు, బాబుని కట్టద్దు, ఇది మా స్థలము అన్నీ అంటే నీది రాలే, అది నువ్వన్నీ మెడకాయ కరుచుకొని కింద పడేసి అతన్ని కంపల్లేకి రాళ్ళలేకి వేసి మట్టి పిల్లలు అన్నీ పడినాయి. అది పడడంలో ఆ పిల్లోని తగిలింది, అంతేగాని మాకు కుసిద్దాలు లేవు, ఏమీ లేవు. మా స్థలంలో వేసినందుకు మేము పోయినామంతే, అడిగినామంతే. ఆ పిల్లోడు లేదో మా అమ్మ మా నాన్న వచ్చి ఏమైనా చేసుకోండి మా అమ్మ అని అంటే ఏంది ఉండదు. ఆ పిల్లోడు రెచ్చగొట్టి ఆ పిల్లోడు మమ్మల్ని మెడగాళ్ళు కరుచుకొని మమ్మల్ని కింద పడేసి అన్నీ చేసినాడు. ఆ ప్లేస్ మాదేనో 40 ఏళ్ళ పై నుంచి మా నాన్న నుంచి ఉన్నది. ఇప్పుడు కూడా మేము పంచుకోలేదు అన్నదమ్ములము. మేము రీప్లేస్ చేసి మేము మిద్దు కట్టుకోవాలని మేము అడ్డు వేస్తా అంటే వాళ్ళు మాది అది ఇది అని చెప్పి దౌర్జన్యం చేసి మా మీదకే రెచ్చగొట్టి కేసులు వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు సార్. ఏమీ లేదు సార్, మా స్థలము మాకి ఇడిచి పెడితే మాకు ఏ సమస్యలు ఉండవు. పోలీసు వాళ్ళు కానీ కలగా చేసుకొని మా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతాను.